ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. కీర్తన గ్రంథము 6వ కీర్తన 2వ వచనం. హ్యావ్ మెర్సీ ఆన్ మీ లార్డ్, ఫర్ ఐ యామ్ ఫెయింట్, హీల్ మీ Lord, for my bones are in agony. Psalms chapter 6 verse 2. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే కరుణించగలడు, దేవుడు మాత్రమే బాగు చేయగలడు అని ఈరోజు ఈ యొక్క వాక్య భాగము మనకు తెలియజేస్తుంది. ఈ కీర్తనలో దావీదు భక్తుని యొక్క విలాపమును మనం చూడవచ్చు. దావీదుకు వచ్చిన సమస్యను బట్టి దేవునికి మొర్రపెడుతున్నాడు. నన్ను కరుణించు, నన్ను బాగు చేయని దావీదు వేదనతో దేవునికి మొర్రపెడుతున్నాడు. ఈరోజున నీవు బాధల్లో ఉన్నావేమో, బలహీనతతో ఉన్నావేమో, నీకున్న సమస్యలను బట్టి, నీ కుటుంబంలో ఉన్న అశాంతికరమైన పరిస్థితులను బట్టి, నీ దాంపత్య జీవితంలో ఉన్న ఒడిదుడుకులను బట్టి కృషించిపోయావేమో, నీ వ్యాధి బాధల నుండి విడుదల కోసం, నీ ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడుదల కోసం ఎంతో ప్రయత్నించిన నీవు అలసిపోయి ఎవ్వరూ సహాయం చెయ్యక, ఎవ్వరూ ఓదార్చక ఒంటరిగా మిగిలిపోయావేమో. బాధపడకు, దేవాతి దేవుడు నీ మొర వింటాడు. ఆయనకు నీవు ప్రార్థించు, ఆయనకు నీవు విన్నవించు. మొదటి వచనము చూస్తే ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము అని అంటున్నాడు. అనగా భక్తుడు చేసినటువంటి తప్పును బట్టి దేవుడు దావీదును సరిచేస్తున్నాడు, తనను గద్దిస్తున్నట్లు మనం చూడవచ్చు. కావున దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క శిక్ష అంటే ఏంటో కాదు. ఆయనేమి మనల్ని బాధ పెట్టడు, ఆయనేమి మనపైకి శ్రమలను పంపి ప్రతీకారం తీర్చుకోడు, లేదా కొత్త కొత్త శిక్షలు మన పట్ల అమలుపరచడు. మరి ఏం చేస్తాడండి అంటే, జస్ట్ మనల్ని విడిచి వెళ్ళిపోతే చాలు, మనల్ని పట్టించుకోకపోతే చాలు, జరగాల్సిన నష్టం అంతా కూడా మనకు జరిగిపోతుంది. మన చుట్టూ పాపం చేసేవారు, చెడు చేసేవారు విస్తరిస్తారు. మనల్ని సమస్యలు అలుముకుంటాయి. అపవాది మాటు వేసి మనల్ని పట్టుకుంటాడు. దేవుని మహాకాపుదల లేకపోవడం వలన, ఆయన పరిశుద్ధమైన సన్నిధి మనకి లేకపోవడం వలన మనము శాంతి సమాధానాలతో జీవించలేం. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని. అనగా దావీదుతో పాటు దేవుడు లేడు, దేవుని శక్తి లేదు, దేవుని కాపుదల లేదు. అందువలననే దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, కృషించిన వానిగా అయిపోయాడు. ఎముకలు అదురుచున్నవి, అనగా భయముతో, ప్రాణ భీతితో ఉన్నాడు. మానసికంగా కృంగిపోయి అనారోగ్యం పాలయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రక్షణ విలువైనది, ఆయన సన్నిధి గొప్పది అని ఎప్పుడు మనకు తెలుస్తుందంటే, దేవుడు మనతో లేనప్పుడు మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున బహుశా నీ కుటుంబంలో సమస్య ఉందేమో, నీ శరీరంలో అనారోగ్యం ఉన్నదేమో, నీవు ఎంతగా కష్టపడుతున్నా ఒక్క రూపాయి మిగలకపోగా అప్పులలో మునిగిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. దానికి కారణం నీవు చేసిన తప్పిదం వల్లనే, నీవు జీవిస్తున్న విధానం వలన, నీవు దేవునికి చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి క్రియల మూలముగా దేవుడు నిన్ను సరిచేస్తున్నాడేమో, నీతో పాటు దేవుడు లేడేమో. ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈ లోకంలో ఆయన తప్ప నీకు సహాయము చేసేవారు ఎవరు లేరు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వారందరూ నీకు సహాయము చేయకపోగా నీకు కీడు చేస్తున్న వారిగా ఉన్నారు. నీ బాధల్లో నిన్ను ఓదార్చకపోగా నిన్ను దూషిస్తున్నారు. దేవుని సహాయము నీకు లేదని తెలిసి, దేవుడు నీతో పాటు లేడని తెలిసి, తాంత్రిక మాంత్రిక శక్తులను ఆశ్రయించి నిన్ను ఇంకా కృంగదీయాలని, నీ పతనము చూడాలని ఆశిస్తున్నారు. వారి నుండి బయటపడు, వారి చెరలో నుండి తప్పించుకో. దానికి నువ్వు చేయాల్సిందేంటి అంటే, సజీవుడైన దేవునికి, సర్వోన్నతుడైన యేసయ్యకు నీవు మొర్రపెట్టడం మాత్రమే. నీవు మొర్రపెడితే దేవుడు తప్పకుండా నీ మొరను విని నీకు సహాయం చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను రక్షించి క్షేమంగా ఉంచుతాడు. అందునిమిత్తమునే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు అని. అవునండి,
దేవునికి మొర్రపెట్టగా దేవుడు నీ శత్రువులను సిగ్గుపడేలాగా చేస్తాడు. నీ బలహీనతలు, నీ సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించి ఆయన శక్తిని, ఆయన యొక్క మహిమను నీకు కనబరిచి నిన్ను క్షేమంగా ఉంచుతాడు. కాబట్టి దేవునికి ప్రార్థించు, ధైర్యంగా ఉండు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి దావీదు భక్తుడు కీర్తించినటువంటి కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయమని. అయా, దావీదుకు వచ్చిన కష్టాన్ని బట్టి, దావీదుకు వచ్చినటువంటి శ్రమను బట్టి అయా మీ సన్నిధిలో మొర్రపెట్టి ఎలా విడుదల పొందుకున్నాడో తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మీరు మమ్మల్ని కరుణించే దేవుడు, మీరు మమ్మల్ని బాగు చేసే దేవుడవు. అయా, మీ యొక్క తండ్రి కృప, మీ యొక్క కనికరము మాతో ఉంటే మేము క్షేమంగా ఉంటామని, మీ హస్తము మాతో ఉంటే మేము ఎలాంటి శిక్ష నుండైనా, ఎలాంటి శ్రమల నుండైనా మేము తప్పించుకోగలుగుతామని. అవును ప్రభా, ఎలాంటి శ్రమలు మమ్మల్ని పడగొట్టాలని చూసినా మీరే మమ్మల్ని అయా మీ యొక్క కాపుదలలోనే మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచుతారని, అయా మీరు మమ్మల్ని విడిచిపెడితే మేము తండ్రి అసమాధానముతో జీవిస్తామని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మా యొక్క క్రియలు మీకు విరోధముగా ఉండకుండా మీకు ఇష్టమైనటువంటి క్రియలనే మేము చేసి మీరిచ్చు దీవెనలను, ఆశీర్వాదాలను, క్షేమాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా మొర్రపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదలను దయచేయండి అయా. మరి తండ్రి వారికి ఉన్న బలహీనతలు, శారీరక బలహీనతలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. అయా మరి తండ్రి హాస్పిటల్స్లో అయా మరి ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి నా ప్రభువా. నేనే స్వస్థపరచు దేవుడను, నేను తప్ప మరి తండ్రి నిన్నెవరు స్వస్థపరచలేరు అంటున్నావు తండ్రి. అంత శక్తివంతుడు ప్రభా. ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి అయ్యా. మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారిని ఆర్థికంగా మీరు బలపరచండి. అప్పుల భారాలను యేసు నామములో కొట్టివేయండి. కుటుంబంలో సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను అయ్యా వారి మధ్య ఉన్నటువంటి అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకొని అయా మరి తండ్రి జీవించేటువంటి భాగ్యమును మీరు వారికి దయచేయండి. అదేవిధంగా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంతానాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన శారీరక బలాన్ని మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు మానసికంగా ఒత్తిడితో ఉన్నారో, నలిగిపోతున్నారో, విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి అయా. మీ యొక్క వాక్కు ద్వారా వారిని మీరు ధైర్యపరచండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో వారికి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభ జాబు లేక బాధపడుతున్నారో మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో బిడ్డలు మరి సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి అయా. మరి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. మరి తండ్రి అదేవిధంగా అయా జాబ్ చేస్తూ ఎటువంటి ఆటంకాల మధ్యలో ఉన్న ఆటంకాలన్నింటినీ కొట్టివేయండి. ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయం చేయండి. సొంత గృహము లేని బిడ్డకు సొంత గృహాన్ని దయచేయండి. ఇంకా వివాహము కాని బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తుండగా వారి వివాహము మీ చిత్తములో జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. ఇంకా మారు మనసు పొందని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. ఈ లోకం శాశ్వతం కాదని, మీరే నిత్య జీవం ఇచ్చే దేవుడవని, మీరు మా యొక్క పాపముల కొరకు మరణించి తిరిగి లేచారన్న విషయం ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా మీ యొక్క పరిచర్యను చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి పరిచర్యను నూరంతల ప్రతి ఫలముతో మీరు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులందరికీ మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మను వారితో ఉంచండి ప్రభా అయ్యా. అదేవిధంగా మిషనరీస్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క కన్నీటిని తుడవండి. వారు పడుతున్న కష్టాలను, వారు అనుభవిస్తున్న తండ్రి శ్రమలు అన్నిటినీ చూస్తున్న దేవుడవు తండ్రి. బిడ్డలకున్న ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆ బానిసత్వం నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా పాపమునకు బానిసలైపోయారో, శాపానికి బానిసలైపోయారో అయా వారి పైన ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుండి విడుదల దయచేసి మీ యొక్క నామాన్ని మహిమకరంగా ప్రతి బిడ్డను లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని
పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.